మేఘా ఇంజనీరింగ్ సంస్థ పరిచయం అవసరం లేని పేరు. 966 కోట్లతో దాదాపు ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి అన్ని పార్టీలకు డబ్బులు పంచిన సంస్థ ఇది. అలాంటి మేఘా ఇంజనీరింగ్పై సిబిఐ కేసు నమోదు చేసింది. బిల్లుల కోసం లంచాలిచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సిబిఐ మేఘా ఇంజనీరింగ్ సంస్థకు చెందిన 2 అధికారులతో కలిపి మొత్తం 10 మందిపై కేసు నమోదు చేసింది. 315 కోట్ల ఎన్ఐఎస్పి ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై కేసు దాఖలు చేసింది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రియల్ లిమిటెడ్కు చెందిన 2, కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన 8 మంది అధికారులు ఎన్ఐఎస్పికి చెందిన 315 కోట్ల ప్రాజెక్టు అమలులో లంచం తీసుకున్నారనే ఆరోపణలతో సిబిఐ కేసు నమోదు చేసింది. జగదల్పూర్ స్టీల్ ప్లాంట్కు సంబంధించి 174 కోట్ల బిల్లుల చెల్లింపు విషయంలో 78 లక్షలు లంచం తీసుకున్నారని సిబిఐ ఎన్ఎండిసి అధికారులపై కేసు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపిన సిబిఐ ఎన్ఐఎస్పి, ఎన్ఎండిసికి చెందిన 8 మంది అధికారులు, మెఘాకు చెందిన 2 అధికారులపై కేసు పెట్టింది. ఇంటిగ్రేటెడ్లోని ఇంటెక్ వెల్, అలాగే పంప్ హౌస్, క్రాస్ కంట్రీ పైప్లైన్ పనులకు సంబంధించిన 315 కోట్ల ప్రాజెక్టులో లంచం తీసుకున్నట్ల ఆరోపణలపై సిబిఐ ఆగస్టు 10, 2023న ప్రాథమిక విచారణ జరిపింది. ఈ విచారణలో తేలిన వివరాల ఆధారంగా లంచం ఆరోపణలపై సాధారణ కేసు నమోదు చేయాలని మార్చి 18న సిఫార్సు చేసింది. ఇప్పుడు అధికారులపై కేసు నమోదు చేసింది. రిటైర్డ్ అధికారులపై కూడా సిబిఐ కేసు ఫైల్ చేసింది. ఇక మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అతిపెద్ద దాతలలో ఒకటి. ఎన్నికల సంఘం డేటా ప్రకారం ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలుదారుగా 2వ స్థానంలో నిలిచింది. బాండ్ల రూపంలో అత్యధికంగా బీజేపీకి సుమారు 586 కోట్లను విరాళంగా ఇచ్చింది. ఇక ఇదే కంపెనీ బీఆర్ఎస్కు 195 కోట్లు, డిఎంకేకు 85 కోట్లు, వైసీపీకి 37 కోట్లు, టీడీపీకి దాదాపు 25 కోట్లు ఇచ్చింది. కాంగ్రెస్కు 17 కోట్లు, జేడీఎస్, జనసేనలకు 5 కోట్ల నుంచి 10 కోట్లు విరాళంగా ఇచ్చింది.